హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు లక్కీ న్యూస్. మృత్యువుతో పోరాడేది వైద్యులే. ఏదైనా పొరపాటు జరిగితే ఆసుపత్రులు, వైద్యులపై దాడులు అనాగరికం. కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు నివాళులర్పించిన ఎంపీ భరత్ రామ్, గోరట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. మనకు కనిపించే నిజమైన దైవం వైద్యుడని, వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రోగి ప్రాణాలు కాపాడేందుకు మృత్యువుతో పోరాడేది వైద్యులని రాజమండ్రి ఎంపీ మార్గారి భరత్ రామ్ అన్నారు. కరోనా సమయంలో వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు నివాళులర్పిస్తూ మంగళవారం నగరంలోని ఏవి అప్పారావు రోడ్ నుంచి ఆనంద్ కళాకేంద్రం వరకు వైద్యులు భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని రామాలయం సెంటర్ నుండి సుబ్రహ్మణ్య మైదానం వరకు వైద్యుల ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్, గోరంట్ల ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, కరోనా సమయంలో వైద్యులు ధైర్యంగా తమ సేవలు అందించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే ఆందోళన కలిగిస్తుందన్నారు. సమాజంలో వైద్యులు, పోలీసులు సేవలు ఎంతో విలువైనవి అన్నారు. ఏ చిన్న ప్రమాదమో, అనారోగ్యమో వస్తే మొట్టమొదట పరిగెట్టేది వైద్యుని వద్దకే అన్నారు. అలాగే ఏ చిన్న అన్యాయం జరిగినా పోలీసులనే ఆశ్రయిస్తామని అన్నారు. రాష్ట్రంలో 16 ప్రభుత్వ వైద్య కళాశాలలు శాంక్షన్ అయ్యాయని, వీటిలో 3 కేంద్ర ప్రభుత్వ నిధులతో, మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నవని అన్నారు. ఇప్పటికే రాజమండ్రి సహా 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన ప్రారంభమైనట్లు తెలిపారు. రోగి మృత్యుతో పోరాడుతున్నాడు అని, రోగి ప్రాణాలు కాపాడేందుకు మృత్యుతో పోరాడేదే వైద్యుడిని అన్నారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, నగరంలో జేసీఐ రీజియన్ 24 వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రియాంక, ప్రముఖ వైద్యులు, పారామెడికల్ స్టాఫ్, నర్సులు, కాంపౌండర్స్, వైద్య రంగంలో అనేక మంది విశేష సంఖ్యలో పాల్గొన్నారు. సో 25-26 ఏకర్స్తో తీసుకురావడము, ఇదే రకంగా స్టేట్ అంతా కూడా 5 మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. ఇంకా మిగతా కాలేజెస్ రానున్న రోజుల్లో సెకండ్ ఫేజ్లో ఇస్తూ ఉన్నారు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ చేసింది కేవలం 3 మెడికల్ కాలేజెస్కి, మిగతాదంతా కూడా స్టేటే భరిస్తూ ఉంది. సో మీ డాక్టర్ ఫెటర్నిటీకి సంబంధించి చాలామంది ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్, మానవ తప్పిదమైనా కానివ్వండి, లేకపోతే ప్రమాదవశాత్తు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఫస్ట్ డాక్టర్స్ పైన, హాస్పిటల్స్ పైన అటాక్స్ అనేది సర్వసాధారణంగా ఇవాళ సమాజంలో దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఇదే అంశము ఒకసారి రాజస్థాన్లో, ఐ థింక్ ఆమె పేరు డాక్టర్ ప్రియాంక, గైనకాలజిస్ట్ అనుకుంటాను, ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఇది ప్రమాదకారి, మన ప్రాణాలు కూడా ముప్పు వస్తుందని తెలిసినా కూడా వైద్య రంగంలోని వైద్యులు కానీ, హాస్పిటల్స్ కానీ, సిబ్బంది కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ ఏ విధంగా కష్టపడి పనిచేశారో, ఎంతోమందిని రక్షించారో మనం చూసాం. ఆ సందర్భంగా ఎంతోమంది అసూలు బాశారు, కుటుంబాలను కూడా త్యాగాలు చేసి అసూలు బాశారు. వాళ్ళందరికీ మనం శ్రద్ధాంజలి గడిస్తూ ఉన్నాం. మన దేశం నుంచే 2 కంపెనీలు సీరం తయారు చేసి వ్యాక్సినేషన్కి బాటలు వేసిన దేశం భారతదేశం. వైద్య రంగంలో కూడా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాభా ఎక్కువ, మన దేశంలో జనాభా ఎక్కువ, వైద్య సౌకర్యాలు తక్కువ, బడ్జెట్లు కూడా సరిపోయినంత అవకాశాలు లేని పరిస్థితులు ఉంటున్నాయి. ఒకటి, ఇంత జనాభాకి తగిన సౌకర్యాలు మెరుగుపడాలి. నేను ముందే అనుకున్నాను, చైనాలో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎఫెక్ట్ భారతదేశానికి వస్తుంది. జనాభా లెక్కలో భారీ స్థాయిలో జనాభా విస్ఫోటనం చెందిన దేశం కనుక మొదట్లో ప్రభుత్వాలు కూడా సరైన స్పందన చూపించాల. ఫలితంగా ఇనిషియల్ స్టేజ్లో సౌకర్యాలు మెరుగుపడటంలో ఫెయిల్యూర్ అయ్యాం. ఆ తర్వాత మెరుగుకునేటప్పటికీ ఆలస్యం అయిపోయింది. అనేక మంది అమాయకులు పాపం తమకు తెలియకుండానే భయానికి కొంతమంది పోయారు. ఐసీయూలో వెళ్ళేటప్పటికి ఐసీయూలో భయానికి పోయిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఈ రోజున చాలామంది, మరి ఇంకా మరలా కోవిడ్ ఉంది. ఇవాళ అమెరికాలో కూడా చెప్తా ఉన్నారు,
కోవిడ్ వ్యాపిస్తూనే ఉంది. అయితే అంత సీరియస్నెస్ లేదని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ప్రయోగశాలల్లో జరిగే విధానాల వల్ల మనకి చైనా నుంచి ఈ వ్యాప్తి చెందింది అనేది మనకు తెలిసిన ఏపీ స్టేట్ ఉమెన్ డాక్టర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు కోవిడ్ అమరులకి నివాళులుగా జరపడం అనేది, వాక్ చేయడం అనేది జరుగుతుంది. యుద్ధాలు చాలా చేస్తుంటాము. కోవిడ్ పాండమిక్లో అసలు అది ఏంటో తెలియని యుద్ధంతో మా డాక్టర్స్ అందరూ ఫ్రంట్ లైన్ వారియర్స్గా వచ్చి చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒకరికి కోవిడ్ వస్తేనే అమ్మో అని భయపడిపోయే పరిస్థితుల్లో వచ్చే ప్రతి పేషెంట్ కూడా కోవిడ్తో వస్తూ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ వాళ్ళు ముందుండి, అంటే ప్రతి పేషెంట్ ప్రాణాలు మాకు ముఖ్యం, ఎవరు ఇదని కాదు. చాలా అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ఆ టైంలో ఆక్సిజన్ క్రైసిస్ కూడా చాలా నడిచింది. అంటే ఒక్క పేషెంట్ తరపున బంధువులు వచ్చి గొడవలకి చాలా ఇబ్బందులు పడ్డాము. మాకు లోపల ఉన్న ప్రతి 50 పేషెంట్లు బతకడం చాలా ఇంపార్టెంట్. మాకుండే ఒత్తిడి, మా పట్ల మా ఇళ్లలో కూడా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, మాకు ఉండే హెల్త్ కండిషన్స్ ఉంటాయి. మేము కూడా మీలాగా నార్మల్ హ్యూమన్ బీయింగ్సే. మాకు ఉన్న చదువు వల్ల టేబుల్కి యువతల పక్కన కూర్చొని చూస్తున్నాం. సో ఒక సోల్జర్స్గా కోవిడ్ టైంలో ఉన్న వాళ్ళని చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే మా డాక్టర్కి ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ, చేసిన సాయం చెప్పుకోరు, ప్రచురించుకోరు. అది వచ్చి సర్వీస్ చేయలేదు అంటే చాలా బాధాకరమైన విషయం. మీరు ఎటువంటి సర్వీస్ కోరుకుంటున్నారో మీరు తెలియజేయగలిగితే. గణ నివాళులు అర్పిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కోవిడ్లో సుమారు మన 140 కోట్ల జనాభాలో కనీసం అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ 20 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. అందులో సుమారు ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల మంది ప్రత్యేకం హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి అతి తీవ్ర జబ్బులోనే కొంతమంది అమరులయ్యారు, కొంతమంది రికవర్ అయ్యారు. ఈ వైద్య సేవలు చేయడానికి ఇనీషియల్గా మన రాజమండ్రిలో నాకు గుర్తుండి కోవిడ్ హాస్పిటల్స్ కింద డిక్లేర్ చేసి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలు అడిగినప్పుడు రాజమండ్రి ఐఎంఏ ముందుండి డాక్టర్లు అందరూ ప్రతి 8 గంటలకి ఇద్దరిద్దరు చొప్పున